వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 27వ సర్గయందలి 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రములు ఉపదేశించుట అనే కథగా విందాం. విశ్వామిత్రుడు ఆ రాత్రి అక్కడ నివసించి మరునాడు చిరునవ్వు నవ్వుతూ రామునితో మధురంగా ఈ విధంగా అన్నాడు. రామా, నాకు చాలా సంతోషం కలిగింది. నీకు ప్రేమపూర్వకంగా గొప్ప అస్త్రాలను ఇస్తాను. దేవ, అసుర, గంధర్వ, వరగాదులు ఎవ్వరూ శత్రువులుగా వచ్చినా సరే యుద్ధరంగంలో ఈ దివ్యాస్త్రాల సహాయం చేత నీవు వారిని బలాత్కారంగా వశం చేసుకుని జయింపగలవు. నీకు ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్రములను, అత్యుగ్రమైన ఐంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శ్రేష్టమైన శూలమును, బ్రహ్మ శిరోస్త్రమును, ఐషికాస్త్రమును, అత్యుత్తమమైన బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాను. మోదకి, శిఖరి అనడి ప్రజ్వరిల్లుతున్న 2 గదలను, ధర్మపాశాన్ని, కాలపాశమును, వారుణ పాశమును, గొప్పదైన వారుణాస్త్రాన్ని, శుష్కము, ఆర్ద్రము అనడు 2 పిడుగులను, పైనాకాస్త్రమును, నారాయణాస్త్రమును, శిఖరము అనే పేరు గలది అగ్నికి చాలా ఇష్టమైనది అయిన ఆగ్నేయాస్త్రమును, ప్రధానము అనే పేరు గల వాయవ్యాస్త్రము, హయశిరస్సు అనే అస్త్రమును, క్రౌంచాస్త్రమును, 2 శక్తులను ఇస్తాను. అసురులు ధరించు కంకాళము, కపాలము, కంకణము అను ముసలములను కూడా పూర్తిగా ఇస్తాను. వైద్యాధరము అనేది మహాస్త్రాన్ని, నందనము అనేది శ్రేష్టమైన ఖడ్గాన్ని, నిద్ర కలిగించేది, నిద్ర తొలగించేది అయిన గాంధర్వ మానవాస్త్రాలను, సౌరాస్త్రమును ఇస్తాను. రామ, దర్పణ, శోషణ, సంతాపన, విలాపనాస్త్రములను, మన్మథునకు ఇష్టమైనదియు ఎదిరింపరానిదియు అగు మదనాస్త్రమును, పిశాచాలకు సంబంధించినదియు వారికి ఇష్టమైనదియు అగు మోహనాస్త్రమును గ్రహింపుము. తామస సౌమనాస్త్రములను, ఎదిరింపశక్యం కాని సంవత్రాస్త్రమును, మౌసలాస్త్రమును, సత్యాస్త్రమును, మాయా ధర్మాస్త్రమును, ఇతరుల తేజస్సును ఆకర్షించు ఘోరమైన తేజ ప్రభాస్త్రమును, సోమదేవతాకమైన శిశిరాస్త్రమును, త్వష్టృదేవతాకమైన సుధామనాస్త్రమును, భగుని దారుణమైన సీతేషువు అనగా బాణమును మరియు మానవాస్త్రమును గ్రహింపము. ఇష్టం వచ్చిన రూపాలు ధరింపగలది, చాలా గొప్పవి, విశేషమైన బలము కలవి అయిన ఈ అస్త్రములను వెంటనే గ్రహింపుము అని పలికాడు. అప్పుడు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు శుచి అయి, ప్రసన్న చిత్తుడై, పూర్వాభిముఖుడై అత్యుత్తమము అస్త్ర సముదాయాన్ని రామునకిచ్చాడు. ఏ అస్త్రములను, సాంగోపాంగములను పరిపూర్ణముగాను స్వీకరించుట అనేది దేవతలకు కూడా దుర్లభమో అట్టి అస్త్రాలను విశ్వామిత్రుడు రామునకు ఇచ్చాడు. ధీమంతుడైన ఆ విశ్వామిత్రుడు జపించుచుండగా పూజనీయములైన అస్త్రములన్నీ కూడా రాముని సేవించాయి. పరమోదారులైన ఆ అస్త్ర దేవతలందరూ అప్పుడు నమస్కరిస్తూ, రామ, మేమందరము నీ కింకరులము అని పలికారు. రాముడు ఆ అస్త్రాలను స్వీకరించి హస్తంచే ఆ అస్త్ర దేవతలను స్పృశించి, మీరందరూ నా మనస్సులో సంచరించుచుందురుగాక అని ఆ దేవతలను ఆజ్ఞాపించాడు. అటు పిమ్మట మహా తేజస్సాలి అయిన రాముడు సంతోషించి విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ప్రయాణమయ్యాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 27వ సర్గయందలి 1వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రములు ఉపదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 28వ సర్గలోని 1వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విశ్వామిత్రుడు రామునకు అస్త్రముల ఉపసంహారం ఉపదేశించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.